సాధారణంగా తెల్లవారుజామున బ్రేక్ఫాస్ట్ అందరూ ఇడ్లీయో దోసో లేకపోతే పూరీనో తింటూ ఉంటాం. కానీ చద్దన్నం తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పేసి ఒక స్టాల్ని పెట్టి దాని ఫ్రాంచైజెస్ కూడా నడుపుతున్నారు. అయితే మన చద్దన్నం అంటూ కూడా విజయవాడలోని ఒక ప్లేస్లో మన చద్దన్నం అంటూ కూడా ఒక స్టాల్ని పెట్టి దాని అమ్మకాలను అయితే కనుక చేస్తూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. మట్టి పాత్రలో ఆహారం మంచి ఆరోగ్యానికి శ్రీకారం అంటూ కూడా ఒక మంచి ట్యాగ్ లైన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వరల్డ్స్ #1 బ్రేక్ఫాస్ట్గా పేరుగాంచిన ఈ మన చద్దన్నం స్టాల్ అయితే కనుక మనకు విజయవాడలో ఆకర్షణీయంగా మారిందని చెప్పొచ్చు. దీని కాస్ట్కి సంబంధించిన ఆ బ్యానర్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. జనరల్గా మనం రెగ్యులర్గా చద్దన్నం అంటే వైట్ రైస్లో ఉండేటువంటి ఆ తెల్లగా ఉండేటువంటి చద్దన్నమే తింటూ ఉండేవాళ్ళము. కానీ ఇక్కడ అన్ని న్యూట్రియంట్స్కి కలిపిన జొన్న, రాగి మరియు అరికెలు వీటన్నిటికీ సంబంధించి కూడా చద్దన్నాలను కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంచారు. అయితే ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఒక్కొక్క మట్టి పాత్రలో అయితే కనుక ఈ స్టాల్లో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎందుకంటే మట్టి పాత్రలో ఏ ఆహారం వండుకున్నా కానీ ఎలా సర్వ్ చేసినా కూడా అది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ మట్టి పాత్రలోనే వీళ్ళు ఇవన్నీ కూడా సర్వ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. చూస్తున్నాం కదా ప్రతి ఒక్కటి కూడా డిషెస్ అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి ఇదంతా కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ స్టాల్ దగ్గర అయితే కనుక చాలామంది కస్టమర్స్ తెల్లవారుజాము నుంచే కూడా ఎక్కువగానే కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అసలు ఇలాంటి వెరైటీలు ఎందుకు పెట్టాలి అన్న థాట్ వచ్చింది. అంటే ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అందరూ చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తినుంటారు. సాధారణంగా ప్రజలందరూ కూడా ఇళ్లలో చేసుకునే బ్రేక్ఫాస్ట్లు ఎలా ఉంటాయంటే ఇడ్లీయో దోసో లేకపోతే ఉప్మానో ఇలాంటివి తింటూ ఉంటారు. కానీ చాలా యూనిక్గా ఏదైతే రాగికి సంబంధించి కానీ లేకపోతే జొన్నలకి సంబంధించి కానీ ఈ చద్దన్నాలు తయారు చేయడం కానీ ఆ చద్దన్నాలు తయారీ వెనకాల ఎంత ప్రక్రియ ఉంది, ఎంత సమయం వెచ్చిస్తున్నారు, అసలు వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. చాలామంది కస్టమర్స్ ఇంకా వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కటి కూడా తీసుకుంటూ వాళ్ళు అంటే ఒకటి టేస్ట్ చేసిన తర్వాత ఇంకొక దాని దగ్గరికి వెళ్ళడం కానీ ఇంకొకటి ఎలా ఉంటుందో అని చెప్పి టేస్ట్ చేయడం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అసలు ఈ ప్రాసెస్ ఎలా నడుస్తూ ఉంది, వీటన్నిటి తయారీ వెనకాల ఎవరున్నారు ఏంటి, అసలు ఈ స్టాల్ పెట్టడానికి విజయవాడలో ప్రత్యేకంగా థాట్ ఎలా వచ్చిందని అడగడానికి మనతో వెంకట్ ఉన్నారు. హాయ్ అన్న, నమస్తే. ఏంటి అసలు మన చద్దన్నం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అసలు ఇలా పెట్టాలి అని? వైల్ చేంజింగ్ ద కల్చర్ ఫుడ్ ప్రిపరేషన్ వాజ్ ఆల్సో టు చేంజ్. ఎలా అవుతుందంటే అది ఫుడ్ ప్రిపరేషన్లో చాలా కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలిపేసి ఎక్కువ రోజులు స్టాక్ ఉంచేసి అలా చేస్తున్నారు. మనం ఏంటంటే ఇందులో కెమికల్స్ ఆర్గానిక్స్ ఏం కాదు, మామూలుగా నార్మల్గా సాల్ట్ ఆయిల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు. మన ఫుడ్లో సాల్ట్ ఆయిల్ ఏమి ఉండదు. ఇది కంప్లీట్గా హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మన స్టాల్ దగ్గర వచ్చేసి రెగ్యులర్ చద్దన్నం ఉంటుంది, రాగి చద్దన్నం ఉంటుంది, జొన్నల చద్దన్నం ఉంటుంది, అండ్ అరికెలతోటి, కొర్రలతోటి, సామలతోటి కంప్లీట్గా ఆర్గానిక్ న్యాచురల్గా ప్రిపేర్ చేస్తాము. ఇంకా ఇవి వచ్చేసి కంప్లీట్గా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే జనాలంతా వంటిల్లు మార్చుకోకుండా వచ్చేసి హాస్పిటల్స్ చేంజ్ చేస్తున్నారు. మార్చాల్సింది వంటిల్లు. యాక్చువల్గా హెల్త్ బాగుండాలంటే మార్చాల్సింది వంటిల్లు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్ అని చెప్పి హాస్పిటల్ మారుస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ మొత్తం మాకు అక్కడి నుంచి తీసుకొని వచ్చాం. ఇది కంప్లీట్గా ఒక 70 years బ్యాక్ వెళ్తే మనం ఈ ఫుడ్ తినేవాళ్ళు చూస్తున్నాం. లైఫ్ స్పాన్ కూడా చాలామంది వచ్చేసి ఇంతకుముందు 120 years 100 years లైఫ్ స్పాన్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి 60 yearsకి పడిపోయింది. అది ఎందుకు పడిపోయింది అని చూస్తే కంప్లీట్గా ఫుడ్ చేంజ్ వల్లే జరుగుతుంది. మన ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. షుగరు బీపీ ఉన్నా కానీ నార్మల్ అయిపోతుంది ఒక 20-25 days తీసుకుంటే. కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడ్ మేము. సో మనం ఐటమ్స్ కూడా అన్నీ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే రెగ్యులర్ చద్దన్నం కానీ రాగి చద్దన్నం అండ్ జొన్నలు అవన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. చూడొచ్చు. ఫస్ట్ మట్టి పాత్రలో అయితే రెగ్యులర్ చద్దన్నం అనుకుంటా. అవును మ్యామ్, ఇది రెగ్యులర్ చద్దన్నం. ఇందులో ప్రోబ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ కంప్లీట్గా నైటే తోడేసి పెట్టేస్తాం. కంప్లీట్గా ఆర్గానిక్గా ఉంటుంది. ఇది రాగి చద్దన్నం మ్యామ్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వీటిల్లో. ఈ కొర్రలు సామలు ఉంటాయి అండ్ పొంగల్స్ ఉంటాయి మ్యామ్ వేడిగా. ఈ సామలు ఊదలతోటి పొంగల్స్ ఉంటాయి. అందులోకి సాంబారు, లెమన్ పికెల్, ఆనియన్, మనం ఇంకా మజ్జిగ బటర్ మిల్క్ ఇస్తాం మేము యాడ్ చేసుకోవడానికి, టేస్ట్ యాడ్ చేసుకోవడానికి. కంప్లీట్గా అంటే
రెగ్యులర్ గా మనము మజ్జిగన్నం తింటూ ఉంటాము, లేకపోతే వాటన్నిటికీ కూడా డిఫరెంట్ గానే టేస్ట్ ఉంటుందా? ఎస్ మ్యామ్, కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నైటే తోడేసి పెట్టేస్తాం. ఇది తినడం వల్ల ఏంటంటే చాలా డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు కస్టమర్స్ రివ్యూ ఎలా ఉంది? ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు ఇది? ఇది 15 days అవుతుంది మేము స్టార్ట్ చేసి. కస్టమర్స్ మొత్తం చాలా బెటర్ రివ్యూస్ ఇస్తున్నాం. మనకు డైలీ ఒకసారి తిన్నారంటే డైలీ వచ్చి రిపీట్ చేస్తూ తింటున్నారు మ్యామ్. సార్ వాళ్ళు కూడా డైలీ ఎస్ఐ సార్ డైలీ వచ్చి తింటారు సార్ మన దగ్గర. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఉంటుంది మ్యామ్. ఇది మీరు గమనించినట్లయితే మీరు బయట టిఫిన్ చేసేయండి ఒకరోజు. డే స్టార్ట్ విత్ టిఫిన్ అండ్ దీంతో కంపేర్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది. ఇడ్లీ దోశలు ఇవన్నీ కంప్లీట్ గా మానేమంటున్నారు? అవును మ్యామ్, అఫ్ కోర్స్ నేను చెప్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇలాంటివే తింటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటాము అనేది కూడా ముందు నుంచి మనం వింటూనే ఉన్నాము, కానీ ఎవరు పాటించరు. పాటించట్లేదంటే వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు మ్యామ్. అది మేము ఇప్పుడు చేంజ్ చేయడానికి చెప్పేసి కల్చర్ మొత్తం మేము ఈ ఫుడ్ తీసుకురావడం జరిగింది. కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, రెగ్యులర్ గా వాళ్ళందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా వెంకట్ చెప్తూ ఉన్నారు. ఈ స్టాల్ ని ప్రత్యేకంగా 15 రోజుల క్రితమే పెట్టారు. 15 రోజులకైనా కూడా మనం చూడొచ్చు ఇక్కడ కస్టమర్స్ ఎంత మంది ఉన్నారో. ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క వెరైటీని అయితే కనుక వాళ్ళు కొనుక్కొని తింటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా మనం ఆయిల్ ఫుడ్సో లేకపోతే దోశ, పూరి, గారె ఇలాంటివన్నీ తింటూ ఉంటాం. అందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్, ఫ్యాట్, అన్నెసెసరీగా అయితే కనుక హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువని ఈ మధ్య కూడా ఎక్కువగానే మనకి హార్ట్ అటాక్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న కస్టమర్స్ అసలు రివ్యూ ఏంటి, ఇలాంటి చద్దన్నాలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలా తెలిసింది అనేది వాళ్ళ మాటలు అడుగుదాం. మన ఎస్ఐ గారు రోజు ఇక్కడికే వస్తారు అని అంటే? అవునమ్మా, మాది నెల్లూరు. ఇక్కడ వస్తుంటుంది రెగ్యులర్. మేము ఇది పెట్టి 15 రోజులు అయిందంట. చాలా బాగుందమ్మా. నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ మాత్రమే కాదు, యువత ఒకరి కాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి చేసుకోవడం నాకు బాగా నచ్చింది. అదొకటి. ఎవరైనా కానీ ఇక్కడ సద్దనం తింటే మీలా స్లిమ్ అయిపోతారు అందరూ. మెయిన్ అది విషయం అమ్మా. ఈ ఎక్సైజ్లు ఎన్ని చేయడం కన్నా మన ప్రాచీన కాలమైన ఫుడ్, ఈ ఫుడ్ చాలా బాగుంది. చాలా మంది మా హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ కూడా. అన్న మీరు చెప్పండి, అందులో పల్లీలు కూడా వేసుకుని పెరుగన్నం తింటున్నారు, చద్దన్నం ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? సూపర్గా ఉందమ్మా. ఇది షుగర్ వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. ఉదాహరణే ఈ షుగర్ వాళ్ళకి చాలా అద్భుతమైన ఫుడ్ ఇది సద్దన్నం అనేది. చాలా బాగుంది మేడం. ఓకే, ఇక్కడ చాలా మంది ఇంకా అంటే ఇక్కడ పక్కనే మనకి ఇందిరాగాంధీ స్టేడియం ఉండడం వల్ల కూడా అక్కడ ఎవరెవరైతే ఎక్సర్సైజులు చేసుకోవడానికి వస్తూ ఉంటారో రెగ్యులర్గా వాళ్ళు కూడా ఇటువైపు వస్తున్నారు. అన్న మీరు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. మరి మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మిర్యాలగూడలో మా వేణు వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇట్నే ఉండే. ఇలా చాలా బాగుందంటే మేము ఒక మంత్రి దగ్గరికి రావడం జరిగింది, మా సిరిసనవాడ రామలింగన్న. ఏ రాష్ట్రమైనా దాదాపు భారతదేశం మొత్తం తిరుగుతాము. ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రంలో వెరైటీ టిఫిన్ తినిపించుట్లా మా రామలింగన్నకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతంగా ఉంది. చూసే ప్రజలు కూడా దయచేసి ఎక్కడున్నా దాదాపు 100 కిలోమీటర్లు ఉన్న ఇక్కడికి వచ్చి తినాలి. చాలా అద్భుతంగా ఉంది. నేను 2 తీసుకున్నామ్మా. చాలా సంతోషంగా ఉంది. ఇది అందరు తినాలి, ఆరోగ్యానికి మంచిది. ఇది రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కన్నా ఇదే ఎక్కువ లైక్ చేస్తాం మేము. ఈ త్వరకి తెనాల నుంచి ఒక అతను పెట్టాడు. త్వరకి పెట్టి అతను 1 వీక్లో తీసాడు. సేమ్ ఇట్లాగే పెట్టాడు. అయితే ఇక్కడ పెట్టినట్టు ఫస్ట్ రోజే చూశాను నేను. ఆ తర్వాత 2వ రోజు నుంచి వచ్చి ఇక్కడే చేస్తున్నా. ఇదే బ్రేక్ఫాస్టే కాదు, ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసే పని లేదు. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చట్నీతో పని లేదు, సాంబార్ కూడా పని లేదు. చాలా హ్యాపీ. అందరూ ఇదే తినమని చెప్తానే ఉన్నారు ఒక పక్క నుంచి. అందుకని ఇదే బాగుంది. ఆయిల్ ఫుడ్ లేకుండా అది. అంటే రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తినడం ఎలా అనిపిస్తుంది? రెగ్యులర్గా మేము ఇప్పుడు యాక్చువల్గా మేము ఇడ్లీ దోశ తిందామని చెప్పేసి ఇటు సైడ్ రావడం జరిగింది. సడన్గా చూడగానే చద్దన్నం అని చెప్పేసి అనేసరికి, చద్దన్నం అంటే వెనక పెద్దలు అన్నది, పెద్దల మాట చద్దన్నం మూట అంటే అది ఇప్పుడు నిజమవుతుంది. ఎందుకంటే మనం ఇవన్నీ చూడలే, రాగులు, ఈ కొర్రలు, ఇవన్నీ మిల్లెట్స్ ఆహారాన్ని మనం ఎంతో చూడలే. కాబట్టి ఈరోజు కొత్తగా ఈ విజయవాడలో ఏర్పాటు చేసినందుకు ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులు పెరిగిపోయేటటువంటి సందర్భంలో ఇలాంటి ఆహారం రావడం చాలా గొప్పతనం. ఈ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇందులో ప్రత్యేకంగా
యూతే అన్నమాట. వాళ్ళు కూడా చదువుకుంటూ ఈ స్టాల్ని పెట్టినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. అసలు ఇందులో ప్రిజర్వేటివ్స్ కానీ న్యూట్రియంట్స్ ఎలాంటివి ఏంటి అని చెప్పేసి కూడా ఒక బ్యానర్లో అయితే వీళ్ళు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ట్యాగ్ లైన్ కూడా మనం ఇందాక మట్టి పాత్రలో ఆహారం మంచి ఆరోగ్యానికి శ్రీకారం అనేలానే ఇంకొకటి కూడా పెద్దల మాట చద్దన్న మూట అని చెప్పి ఫ్రెష్ అండ్ న్యాచురల్ టేస్ట్ ఉండేలాగా వాటి ఉపయోగాలను కూడా అంటే జనాలకి తెలిసే విధంగా వీళ్ళు ఎంతో చక్కగా అయితే కనుక ప్రతి ఒక్క పిన్ పాయింట్ని కూడా ఇక్కడ రాసిన పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు మనం చద్దన్న సూక్ష్మ పోషకాల నిలయం మైక్రో న్యూట్రియంట్ ఫుడ్ అనేసి కూడా ఇక్కడ ఫస్ట్ పాయింట్ని రాశారు. తర్వాత చద్దన్నంలో మన శరీరానికి మంచి చేసే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి అనేసి కూడా రాసి ఉంది. అంటే సాధారణంగా అన్నంతో పోలిస్తే చద్దన్నంలో 60% తక్కువగా క్యాలరీస్ ఉంటాయి, అధిక బరువు సహజంగా తగ్గుతారు అని చెప్పేసి అంటే ఒక్కొక్కటి కూడా జనాలకి ఎంత అట్రాక్టివ్గా ఉండేటువంటి అదేవిధంగా హెల్త్కి పరంగా ఎంతో సపోర్టివ్గా ఉండేటువంటి ఫుడ్ కాబట్టి వాటి ఉపయోగాలను అయితే కనుక వీళ్ళు ఇందులో రాసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వాటి కాస్ట్ని మనం చూడొచ్చు, ఒక్కొక్కటి కూడా కేవలం 40 రూపాయలకే పెట్టి వీళ్ళు అమ్ముతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంత తక్కువ కాస్ట్లో అమ్ముతున్నారు, అందులో యువత చదువుకుంటూ ఉన్నారు, తర్వాత జాబ్స్కి చాలామంది సాఫ్ట్వేర్ కానీ ఇంకా అదర్ సైడ్ వెళ్తూ ఉంటారు జనరల్గా. బట్ కానీ ఇలాంటి ఆలోచన అసలు వీళ్ళకి ఎలా వచ్చిందని అర్థం అన్న ఏంటి, మీరు అసలు చదువుకుంటూ ఉన్నారు, చదువుకుంటూ కూడా ఈ స్టాల్ని నడుపుతున్నారు అనేది అర్థం అవుతుంది. మీరందరూ కూడా అందరూ యూత్ చాలా యంగ్గా ఉన్నారు. ఇలా థాట్ ఎలా వచ్చింది అండ్ ఎంత తక్కువ కాస్ట్లో ఎలా అమ్ముతున్నారు? తక్కువ కాస్ట్ అంటే ఏం లేదు, మా మార్జిన్ మాకు ఉంటుంది. బట్ మేము ప్రజల యొక్క హెల్త్ని కేర్ చేసుకొని మాకు బిజినెస్ గురించి ఆలోచించుకోకుండా వాళ్ళకి హెల్త్ని. ఏజ్ ఎంత ఇప్పుడు? 21 మేము, 21 ఓన్లీ. ఇంత తక్కువ ఏజ్లో ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఆలోచన అంటూ ఏం లేదు మ్యామ్. ఇంకా వాళ్ళ అవ్వ వాళ్ళ తాత చెప్పుంటారు అంతే కదా. ప్రతి ఇంట్లో కూడా ఇదే కదా మ్యామ్ డైలీ ఉండేది. అలా మాకు ఈ ఆలోచన అంటే చెప్పాను కదా మీకు ఇందాక చెప్పినట్లుగానే మొత్తం హాస్పిటల్స్ చేంజ్ చేస్తున్నారు, వంటిల్లు చేంజ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి కాదర్వలి గారు వీళ్ళంతా చాలామంది ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు మ్యామ్ మిల్లెట్స్ గురించి. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషనే మాకు ఈ స్టాల్ పెట్టడానికి, ఈ విజయవాడలో తీసుకురావడానికి మాకు ఇన్స్పిరేషన్. ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు ఈ స్టాల్స్ అన్ని కూడా? మన చద్దన్నం స్టాల్స్ ఎక్కడెక్కడ? మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద విజయవాడలో స్టార్టింగ్ మ్యామ్, అండ్ నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాద్లో కూడా ఉన్నాయి మ్యామ్, సూర్యాపేట కానీ ఇలా ఉన్నాయి. అవును. సో ఎంతమంది మొత్తం ఇక్కడ నడుపుతున్నారు? ఇక్కడ మేము 2 మెంబర్స్ స్టార్ట్ చేసాం. ఇక్కడ మొత్తం 4 మెంబర్స్ ఉంటాం మ్యామ్. నలుగురం కలిసి ఇక్కడ సర్వ్ చేస్తూ ఉంటాం మ్యామ్. 7 నుంచి 10:30 వరకు ఉంటుంది మ్యామ్. 10:30 వరకు. 10కి క్లోజ్ అయిపోతుంది మ్యామ్. ఆల్మోస్ట్ ఫుడ్ అంతా అయిపోతుంది. అవును. ఎందుకంటే హాట్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి మన దగ్గర? అంటే పొంగల్ జనరల్గా తింటూ ఉంటాం, మీరు ఎలా చేస్తారు పొంగల్? రెగ్యులర్గానే మ్యామ్. ఎక్కువ ఏం కెమికల్స్ అసలు యూజ్ చేయం, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయం, మసాలాస్ యూజ్ చేయం, అది ఘీ కారపొడి యూజ్ చేయం, ఇవేమీ యూజ్ చేయకుండా జస్ట్ అవి మిల్లెట్స్లో వాటర్ వేసి నానబెట్టేసి చేస్తుంటాం. కొన్ని లడ్డూస్ కానీ లేకపోతే కొన్ని చిక్కీస్ కూడా చూస్తూ ఉన్నాము, అవన్నీ మీరే తయారు చేస్తున్నారా? అవును మ్యామ్, మేమే చేస్తాం మ్యామ్. కంప్లీట్గా న్యాచురల్గా తయారు చేస్తాం మ్యామ్. ఏవి మ్యామ్? లడ్డూలు ఒక్కొక్క లడ్డు ఒకటి ఉన్నాయి మ్యామ్. కొన్ని ఉంటాయి అవిసె గింజలు, నువ్వుల లడ్డు, పల్లీలు వేసి ఒక లడ్డు చేస్తాం మ్యామ్. అది ఆ లడ్డు వచ్చేసి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా, అండ్ నువ్వులు వచ్చేసి ఎముకలు బలంగా అవ్వడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది మ్యామ్. అండ్ ఓట్స్ లడ్డు ఉంటుంది, అది హెల్తీ వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది మ్యామ్. ఇంకా మన దగ్గర అంజీరా ఖర్జూరా లడ్డు ఉంటుంది, అండ్ మల్టీ సీడ్స్ లడ్డు, పొద్దురోడి గింజలు, గుమ్మడి విత్తనాలు, పుచ్చకాయ గింజనాలు, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటుంది మ్యామ్ అందులో. అది మంచి హెల్తీ లడ్డు మ్యామ్. ఆయిల్ యూజ్ చేయం మేము, ఓన్లీ గీ యూజ్ చేస్తాం, పల్లీలు యూజ్ చేస్తాం అంతే. సో పొద్దున్నే లెగ్సిన దగ్గర నుంచి కూడా అందరూ దోశల మీద పడతారు, లేకపోతే బజ్జీలు వీటి మీద ఎక్కువ పడుతుంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తారా ఖచ్చితంగా మీరు? ఫస్ట్ ఫుడ్ చేంజ్ చేసి చేయమని చెప్తాను మేము. కంప్లీట్గా ఫుడ్ చేంజ్ చేసుకోండి, తర్వాత ఏ హాస్పిటల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము చెప్తున్నాం. మీ పేరు బ్రో? నా పేరు కళ్యాణ్. కళ్యాణ్, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 23. 23. ఎస్. ఏంటి ఎలా ఉంది బిజినెస్? మంచిగా ఉంది. ఎలా వస్తున్నారు కస్టమర్స్? ఏమంటున్నారు అసలు? కస్టమర్స్ బాగుంది అంటున్నారు. ఈ కొత్త ఐడియా మీకు ఎలా వచ్చింది? మంచిగా ఉంది, ఇలాగే పికప్ అవ్వండి అని చెప్తున్నారు. చాలా బిజీగానే నడుస్తూ ఉందా 15 days? అవును. మంచి రివ్యూ వస్తుంది. అందరూ పొగుడుతున్నారు. యాక్చువల్గా సక్సెస్ అయింది అనుకుంటున్నాం మేము కూడా.
సో అంటే మీరందరూ కూడా అంటే మంచి మంచి జాబ్స్లో స్థిరపడాలని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటూ ఉంటారు. బట్ కానీ ఇలాంటి ఒక స్టాల్ పెట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని జనాలకు అందజేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇది మీ పేరెంట్స్కి చెప్పిన తర్వాత అసలు ఏమన్నారు? అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజానికి. అంటే ఇంతకు ముందు ఉండే వాళ్ళ స్ట్రెంత్ కానీ అవన్నీ ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే చాలా అంటే చిన్న చిన్న వాడికి చాలా తక్కువ ఏజ్లోనే అందరికీ ఈ జబ్బులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంతకు ముందు ఉన్న ఆరోగ్యకరమైన వంటలన్నీ ఇప్పుడు టిఫిన్ లాగా మనం తినడం వల్ల మనకు కొంచెం ఇంతకు ముందు ఉన్న బలాన్ని ఇప్పుడు మళ్ళీ మనం తీసుకురావచ్చు జనాల్లో. సో అది పరిస్థితి. అయితే మొత్తం మీద మన చద్దన్నం అయితే విజయవాడలో చాలా ఫేమస్ అయిపోతుందని చెప్పొచ్చు. వీళ్ళు కూడా జస్ట్ 21-23 ఏజ్లోనే వాళ్ళు చదువుకున్న చదువు కానీ అంటే ఇప్పుడు ఆల్రెడీ పర్సీవ్ చేస్తూ ఉన్న టైంలోనే వీళ్ళు ఇలాంటి స్టాల్ పెట్టి పాతకాలంలో ఎలా తినేవాళ్ళం అంటే రీసెంట్గా కూడా జగపతి బాబు గారు ఒక వీడియోలో కూడా నేను చద్దన్నానికే ఎక్కువ ఇష్టపడతాను అని చెప్పేసి కూడా ఒక వీడియో చేశారు. అలా అంటే పాతకాలంలో ఏదైతే ఫుడ్ని ఎక్కువ తీసుకుంటూ ఉండేరో న్యూట్రిషన్స్కి సంబంధించి కూడా అలాంటి ఫుడ్ని వీళ్ళు అందజేస్తూ జనాలందరికీ కూడా నార్మల్ బ్రేక్ఫాస్ట్ని అందరూ స్కిప్ చేసి ఖచ్చితంగా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే చాలా హెల్దీగా ఉంటారు అన్న ఒక కాన్సెప్ట్తోనే వీళ్ళు ముందుకొచ్చి ఇలాంటి ఒక స్టాల్ని పెట్టి అయితే కనుక మట్టి పాత్రలో అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ స్టాల్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఐటమ్ని కూడా వీళ్ళు చాలా తక్కువ కాస్ట్లోనే మేము అమ్ముతున్నాము, ఎవరైనా వచ్చి తినొచ్చు అని చెప్పి కూడా వీళ్ళందరినీ వెల్కమ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయితో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.